ఈ షార్ట్ టైంలో పిలవగానే వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ చాలా ప్రెస్ మీట్లు చేస్తూ ఉంటాం, ప్రతి సినిమాకి సంబంధించి మాట్లాడుతూ ఉంటాం. ఈ ప్రెస్ మీట్ వెరీ స్పెషల్. 1 జాన్ 10కి రిలీజ్ కాబోతుంది. అలాగే మా బ్యానర్లో ఇంకా అండర్ ప్రొడక్షన్లో ఉన్న 4 సినిమాలు, గేమ్ చేంజర్తో పాటు 5 సినిమాలు అండర్ ప్రొడక్షన్లో ఉన్నాయి. గేమ్ చేంజర్ జాన్ 10 సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్ గారు, అనిల్ రావిపూడిది సంక్రాంతికి రిలీజు. అలాగే తమ్ముడు శివరాత్రికి రిలీజు. అన్ని సినిమాలు రిలీజ్ డేట్లు లాక్ చేసుకొని ఫుల్ హెక్టిక్ వర్క్లో ఉన్నాం. అలాగే దిల్రాజు ప్రొడక్షన్స్లో యష్ మాస్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక కొత్త డైరెక్టర్తో సినిమా చేస్తున్నాం. అవి కూడా చేసుకుంటూ రెడీ చేస్తూ చాలా టైం పడుతుంది. బట్ ఫైనల్ షెడ్యూల్లో ఉంది. దాన్ని కూడా తొందరలోనే రిలీజ్ డేట్ లాక్ చేయాలి. వెరీ గుడ్ కాంటెంట్ ఫిలిం. రైట్కి వచ్చే వరకు కష్టపడుతున్నాం, రిజల్ట్ ఎలా తీసుకురావాలి ఆ సినిమాకు కూడా. అలాగే ఆశిష్తో సెల్ఫిష్ 50% షూటింగ్ అయింది. సుకుమార్ గారు పుష్ప అయిపోయే వరకు హోల్డ్ చేయండి, పుష్ప రిలీజ్ తర్వాత సుకుమార్ వాంట్స్ టు కేర్ తీసుకోవాలి, తన అసోసియేట్ డైరెక్టర్ అండ్ ఆశీష్ కాబట్టి హోల్డ్ చేయమంటే అది హోల్డ్ చేసిలో పెట్టాను. సుకుమార్ పుష్ప రిలీజ్ అయ్యాక వచ్చి టోటల్ తనే టేక్ కేర్ చేయబోతున్నాడు ఆ ప్రాజెక్ట్ని. సో ఇలా ఈ 5 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇయర్ 2025లో రిలీజ్ అవబోతున్నాయి. అలాగే 2025లో ఇవన్నీ కంప్లీట్ అయ్యాక విజయ్ దేవరకొండతో రవికిరణ్తో ఒక సినిమా ఆల్రెడీ ఫైనల్ అయింది. అది 25లో స్టార్ట్ అయ్యి 26లో రిలీజ్ కాబోతుంది. అలాగే నితిన్తో బలగం డైరెక్టర్ బలగం వేణుతో ఎల్లమ్మ ప్రాజెక్టు ఫైనల్ చేశాం. అది 2025లో బిగినింగ్లో స్టార్ట్ అయ్యి దసరాకు రిలీజ్ చేయాలని ప్లానింగ్లో ఉన్నాం. సో ఇది కాకుండా ఇంకో 2-3 ప్రాజెక్ట్స్ స్క్రిప్ట్స్ ఫైనల్ స్టేజ్లో ఉన్నాం. అది ఫైనల్ అయిన తర్వాత ఇంకా దానికి సంబంధించిన స్టార్స్ ఏంటి అని అనౌన్స్ చేయాలి. సో ఇంత బిజీ క్యాలెండర్లో ఉన్నాను 2025 రిలీజులు కానీ చేయబోయేటి కానీ. సో ఇవన్నీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అండ్ దిల్రాజు ప్రొడక్షన్స్లో జరుగుతుండగా ఒక 1 year నుంచి నాలో ఒక ఆలోచన ఏంటంటే, బిగినింగ్లో నేను ఒక్కొక్క సినిమా చేస్తున్నప్పుడు కొత్త డైరెక్టర్లతో కూర్చొని ఆ స్క్రిప్ట్ని ట్రావెల్ చేస్తూ దానికి సంబంధించిన మ్యూజిక్, దానికి సంబంధించిన ప్రమోషన్, ఇలా ప్రతి ఒక్కటి నేను ఇన్వాల్వ్ అయి చేస్తూ ఉండేవాడిని. సో అలాగే ఆ సినిమాలన్నీ మీ అందరికి తెలిసింది. నేను ఊరికేనే ఈరోజు దిల్రాజు బ్రాండ్ అంటారు, గోల్డెన్ హ్యాండ్ అంటారు, మీరు యాంకర్స్ మాట్లాడుతూనే ఉంటారు, దాన్ని మీడియా మిత్రులు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. సో అవన్నీ జరగటానికి ఒక జర్నీ. సో ఆ జర్నీ నేను చూస్తుంటే దిల్రాజు ప్రొడక్షన్స్ స్టార్ట్ చేసింది కూడా హర్షిత్కి అన్సితకి అప్పచెప్పింది కూడా అదే ఐడియాతో. నాకు కొత్త జనరేషన్కి గ్యాప్ వచ్చేసింది. సో వై నాట్ నెక్స్ట్ జనరేషన్ మీరు వస్తున్నారు కాబట్టి మీరు టేక్అవుట్ చేయండి అని వాళ్ళు చేసి 4 సినిమాలు కొత్త డైరెక్టర్లకి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తూ వెళ్తున్నాను. పోతే నాకు సినిమాలే కాకుండా వర్క్ లోడ్ పెరుగుతున్న కొద్దీ ఇప్పుడు వాళ్ళని లేదు మీరు ఇప్పుడు కొత్త వాళ్ళతోనే చేస్తూ వెళ్తే ఇవన్నీ ప్రాజెక్ట్స్ ఎవరు చూడాలి అని వాళ్ళని మెల్లిగా ఇప్పుడు అన్సిత అండ్ హర్షిత్ ఎల్లమ్మ చూసుకోబోతున్నారు. రౌడీ మన విజయ్ దేవరకొండతో చేద్దామనుకునే సినిమా శిరీష్ గారు చూస్తారు. సో నేను నెక్స్ట్ 2025 తర్వాత జటాయు ఎప్పటి నుంచో రెడీ చేసిన సినిమా, అది పాన్ ఇండియా సినిమా. సో నేను ఆ సినిమా చూసుకోవాలని నేను అటు వర్క్ చేస్తున్నాను. నాట్ ఓన్లీ జటాయు, ఇంకా 2026లో స్టార్ట్ చేయాల్సిన ప్రాజెక్ట్స్ కూడా విఎఫ్ఎక్స్ బేస్డ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవి నేను ఎక్కువ వర్క్ చేయాలి. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు మళ్ళీ సరే ఈ యంగ్ జనరేషన్తో కొత్త వాళ్ళని ఇండస్ట్రీకి తీసుకురావాలి, దానికి ఏదో ప్లాట్ఫామ్ కావాలని నాకు ఒక థాట్ క్రియేట్ అయింది. సో అందరితో డిస్కస్ చేస్తూ ఆ ప్లాట్ఫామ్ ఎలా ఉండాలి,
సో నేను బిగినింగ్ డేస్లో ఒక కొత్త ప్రొడ్యూసర్గా ఎంటర్ అయ్యి కొత్తగా డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసి ఈరోజు ఆ దర్శకులు కానీ మా జర్నీ కానీ అంటే ఒక సుకుమార్తో జర్నీ, దాంతోపాటు ఆర్య, అల్లు అర్జున్ ఈరోజు పాన్ ఇండియా బిగ్ స్టార్, అలాగే ప్రభాస్తో ఒక జర్నీ, మున్నాతో స్టార్ట్ అయిన మా జర్నీ వాళ్ళ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్, అలాగే ఎన్టీఆర్ గారితో బృందావనం చేసిన ఎన్నో సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల మా ఇద్దరి మధ్యలో ఉన్న అనుబంధం, ఆయన ఈరోజు పాన్ ఇండియా స్టార్. అందరం అలా 20 years వెనకకు తిరిగి చూస్తుంటే ఈరోజు రామ్ చరణ్ గారితో చేస్తున్న సినిమా కానీ, మహేష్ గారితో చేసినవి కానీ, పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా చేసిన నా అభిమాన హీరో అయిన సో వకీల్ సాబ్. సో ఇలా ఈ జర్నీ చూసుకుంటే 20 yearsలో అందరము పెద్దగా ఎదిగిపోయాం. సో కాంటెంట్స్ కూడా ఇవాళ మేము తీస్తున్న గేమ్ చేంజర్ 3 years ప్రాజెక్ట్ అయినా దాన్ని ప్రాపర్గా పాన్ ఇండియా కాంటెంట్ రీచ్ చేయడానికి ఎంతో వర్క్ చేయాలి. సో ఇంత బిజీ అయిపోయిన నాకు బిగ్ ప్రాజెక్ట్ సైడ్ కూడా ఫోకస్ చేయాలి అనే సంకల్పమే ఉంది నాకు. సో 20-30 years అయింది ఇండస్ట్రీకి వచ్చి. సో ఈ 30 years తర్వాత ఎక్స్పీరియన్స్ని బిగ్ కాంటెంట్స్ ఎలా క్రియేట్ చేయాలి సో అనేదాన్ని లాస్ట్ 2 years నుంచి వర్క్ చేస్తున్నాం. చాలా కాంటెంట్స్ రెడీ అయినాయి. సో అవన్నిటి మీద ఫోకస్ చేస్తూ ఉండాలి. పోతే ఇటు గ్యాప్ రాబోతుంది, అది అర్థమవుతుంది. అది నేను మిస్ అవ్వకూడదు అని వచ్చిన తాటే దిల్ రాజు డ్రీమ్స్. సరే ఆల్రెడీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఉంది, దిల్ రాజు ప్రొడక్షన్స్ ఉంది, వాట్ ఈస్ దిస్ దిల్ రాజు డ్రీమ్స్ అని చాలామందితో 1 year నుంచి ఐఎమ్ వర్కింగ్ ఆన్ దిస్. సో దిల్ రాజు డ్రీమ్స్ అనేది ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. సో నేను బిగినింగ్ డేస్లో నేను కానీ ఇప్పుడు సుకుమార్ కానీ బన్నీ కానీ అందరం వల్ల గ్రో అవ్వటానికి ఒక ఆర్య. సో అందరం అప్పుడు అందరికీ బన్నీకి నాకు ఇది సెకండ్ ఫిలిం, సుకుమార్కు ఫస్ట్ ఫిలిం, అంటే అందరం అప్కమింగ్. బట్ ఒక ఆర్య సినిమా మా అందరినీ ఈరోజు ఎక్కడో కూర్చోబెట్టింది. సో అలాంటి న్యూ టాలెంట్ని మిస్ అవ్వకుండా ఎలా ఇండస్ట్రీకి ఎలా వాళ్ళకి ఉపయోగపడేలాగా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి, వెల్కమ్ చేయాలి అనే దాంట్లోనే వచ్చిన థాటు దిల్ రాజు డ్రీమ్స్. అది నాకు డ్రీమ్ అయిపోయింది. నా పేరుకి నాకు ఎందుకు అది సడన్గా ఒకరోజు అందరం ఇండస్ట్రీకి వెళ్ళిపోతాం, పర్మనెంట్ ఇక్కడ లేదు అంటే వెళ్ళిపోతామంటే నాట్ ఓన్లీ ఫిలిం ఇండస్ట్రీ, లైఫ్లోకి ఎగ్జిట్ వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళిపోయిన తర్వాత కూడా నాకు ఇచ్చిన ఇండస్ట్రీ నుంచి నాకు ఇంత జీరోకి వెళ్ళిన ఈరోజు ఇక్కడ ఉన్నాము, మా బ్యానర్ ఇక్కడ ఉంది అంటే సినిమా. ఆ సినిమా పైన ప్యాషన్ ఉండే వాళ్ళకి రైట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి అని దిల్ రాజు డ్రీమ్స్ అని దానికి నా డ్రీమ్ని నామకరణం చేశాం. సో చేసి మిత్రులందరితో డిస్కస్ చేస్తూ సరే ఎలా ఉండాలి, ఇది 360 degrees ఉండాలి. దిల్ రాజు డ్రీమ్స్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ సినిమా ప్రొడ్యూస్ చేయడం కాదు. నేను బిగినింగ్లో ఫిలిం ఇండస్ట్రీకి రావాలనుకున్నప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్ని అవ్వడానికి ఎంతో కష్టపడ్డాను. ఒక సినిమా కొనుక్కోవాలంటే నాకు తెలుసు అప్పుడు నాకున్న దగ్గర ఉన్న డబ్బు పోగొట్టుకొని మళ్ళీ సక్సెస్ఫుల్గా నిలబడటానికి ఇదే ప్రసాద్ ల్యాబ్లో పెళ్లిపందిరని సినిమాకి 48 hours నాకు స్లీప్ లేదు. ఇక్కడ అప్పుడు లాన్ ఉండేది, ఇట్లా అప్ అండ్ డౌన్ లాన్, దానిపైన పడుకున్నాను. అవన్నీ అరే ఇండస్ట్రీకి రావాలని చాలామంది కోరిక ఉంటుంది, బట్ రైట్ ప్లాట్ఫామ్ దొరకదు అని ఇది వేసిన అక్కడి నుంచి వచ్చిన తాటే దిల్ రాజు డ్రీమ్స్. 360 degreesలో ఈ దిల్ రాజు డ్రీమ్స్ అనే ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాం. దాన్ని మీ ద్వారా మీ ద్వారా సినిమా పైన మక్కువ ఉన్న వాళ్ళకి తెలియచేయాలని న్యూస్ అయింది లోగోనే ఈరోజు లోగో మీకు ఇస్తున్నాను. ఈ 360 degrees ఎలా అంటే, ఒకటి ఫస్ట్ ప్రొడ్యూసర్ కావాలని చాలామంది కోరుకుంటుంది. మనం ఇండస్ట్రీలో చూస్తాం, సార్ సినిమా తీసాము, అయ్యో మాకు సినిమా రిలీజ్ చేసుకోవడానికి స్కోప్ లేదు, ఇంత డబ్బు పెట్టేసాం సార్, మధ్యలో ఆగిపోయింది సార్ అని వస్తారు. యాక్చువల్ ప్రొడ్యూసర్ అవ్వాలనుకుంటే సో ఆ ప్రొడ్యూసర్కి ముందు డబ్బే కాదు, డబ్బుతో పాటు ఏమేమి ఉండాలి అనేది దిల్ రాజు డ్రీమ్స్కి టీమ్స్ ఫామ్ చేసాం. ఒక ప్రొడక్షన్ టీం, ఒక క్రియేటివ్ టీం, ఒక అడ్వైజ్ కోఆర్డినేషన్ టీం, ఒక లీగల్ టీం, ఇలా ఒక 5 రకాలుగా టీమ్స్ని ఫామ్ చేసాం.
ఆ టీమ్ డీటెయిల్స్ అన్ని మళ్ళీ మీకు లేటర్గా ఇస్తాను, ఎక్కువ మ్యాటర్ ఇస్తే కూడా డైల్యూట్ అయిపోద్ది. సో ఒక ప్రొడ్యూసర్ తన సినిమా తీయాలనుకుంటే ఆ టీంని కోఆర్డినేట్ చేసుకుంటే, సో ఆ టీం వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తాడు. అది దిల్ రాజు డ్రీమ్తో వాళ్ళు అసోసియేట్ అవ్వచ్చు. సో ముందు ఎంట్రీ, రైట్ ఎంట్రీ ఇవ్వటానికి ఇది వాడుకోవాలి అని ఒక ఉద్దేశంతో ప్రొడ్యూసర్స్, డైరెక్టర్. ఇక డైరెక్టర్ అంటే కోకొల్లలు, రేపు మేము వెబ్సైట్ పెట్టగానే ఎన్ని కథలు వస్తాయో మాకే తెలియదు, దాన్ని ఎలా స్క్రూటినీ చేయాలి. సో బెస్ట్ అనుకునేవన్నీ ఆ టీం ఫామ్ చేసి నా దగ్గరికి తీసుకొస్తే నేను వీక్లో 1 డే ఫుల్గా దిల్ రాజు డ్రీమ్స్కు కేటాయించబోతున్నాను. అంటే వేరే పనులు ఏం చేయకుండా నా టైంలో ఒక రోజు వీక్లో 1 డే ఇవ్వాలని ప్లాన్ చేశాం. సో స్క్రిప్ట్స్ వస్తాయి, డైరెక్టర్ అవ్వాలనుకుంటారు, అలాగే యాక్టర్స్ కావాలనుకుంటారు, సో టెక్నీషియన్స్గా రావాలనుకుంటారు. ఇట్లా 360 డిగ్రీస్లో ఏ ఫిలిం ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళకి ఈ దిల్ రాజు డ్రీమ్స్ అనే ప్లాట్ఫామ్ ద్వారా ఒక వెబ్సైట్ క్రియేట్ చేశాం. సో ఆ వెబ్సైట్ రెడీ అయిపోయింది. సో దానికి ఒక ప్రాపర్గా లాంచింగ్కి, ఇట్లనే ఈరోజు మ్యాటర్ చెప్పి లాంచింగ్కి ప్రాపర్గా భారీ ఎత్తున ఆ వెబ్సైట్ లాంచ్ చేయాలి. మా జర్నీలో ఎంతోమంది దర్శకులు ఉన్నారు, ఆ దర్శకులందరినీ పెట్టి నాకున్న ఈజ్ ఏ గుడ్ రిలేషన్. మీ అందరికీ తెలిసి ఇండస్ట్రీలో అందరు హీరోలతో మంచి రిలేషన్ ఉంటుంది. సో స్టార్స్ని కూడా తీసుకొచ్చి, అంటే నా విజన్ని ఇప్పుడు మీ ద్వారా అందరికీ పంపించి దాని తర్వాత ఆ వెబ్సైట్ లాంచ్ చేయాలి అనేది మొత్తం గ్రౌండ్ వర్క్ రెడీ అయింది. సో అది లాంచ్ డేట్ తొందరలోనే 2 డేట్లు అనుకున్నాము, December 18 ఆర్ Jan 1. సో నాకు ఎందుకంటే గేమ్ చేంజర్ ఈ ప్రమోషన్లో బిజీగా ఉంటాను. ఏ రోజు స్లాట్ December 18 అంటే నా బర్త్డే, ఎందుకంటే బర్త్డే రోజు చేద్దామా అని టీంని అడిగితే, సో అది దాని మీద డిస్కషన్ ఉంది. లేదు న్యూ ఇయర్తో మొదలు పెడితే ఎలా ఉంటుంది అని ఆ 2 టైంలో ఒక డేట్ లాక్ చేస్తాం. సో దీంతో పాటు సో ఇవన్నీ రాబోతున్నాయి. దీనిపైన దిల్ రాజు డ్రీమ్ పైన ఆల్ న్యూ టాలెంట్, సో కొత్తగా రావాలనుకునే వాళ్ళందరినీ ఫామ్ చేసి వాళ్ళ ద్వారా రైట్ ఫిలిం బయటికి వెళ్ళేలాగా. రైట్ అంటే 100% మనం సక్సెస్లు ఇస్తామని గ్యారెంటీ లేదు. ఫెయిల్యూర్లు తప్పించుకోవాలి, డ్యామేజ్ కంట్రోల్ అవ్వాలి. డ్యామేజ్ కంట్రోల్ ఏంటి? ఒక సినిమా తీసేస్తాము, తెలియకుండా వచ్చేసి 7 కోట్లు 8 కోట్లు 10 కోట్లు పెట్టి తీసేసి లాస్ట్కు సార్ నా డబ్బులతో పోయిందని ఎంతోమంది ఈ మధ్య, అంటే నేను US ట్రావెల్ అయినప్పుడు అక్కడ చాలామంది కలిశారు, చాలామంది వాళ్ళ ఎక్స్ప్రెస్ చేశారు. సో వాళ్ళే కాదు, ఇక్కడ కూడా 2-3 నా క్లోజ్గా ఉన్న వాళ్ళని రమ్మన్నాను. సో వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు ఈ మీటింగ్లో. ఐఎమ్ టేకింగ్ అందర్ అడ్వైస్, అంటే వాళ్ళు పడ్డ ప్రాబ్లమ్స్ ఏంటి, సో అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ ఉంది కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి ఉన్నాయి అవన్నీ తీసుకొని ఈ వెబ్సైట్ ద్వారా ఈ దిల్ రాజు డ్రీమ్ని 360 డిగ్రీస్లో అందరినీ టీమ్గా ఫామ్ చేసి, సో ఈ టీం అందరూ కూడా ఫ్రీగా వర్క్ చేయరు. ఐఎమ్ పేయింగ్ ఆల్, దీనికి వర్క్ చేసే వాళ్ళందరికీ ప్రాపర్గా శాలరీస్ వెళ్తాయి. అంటే ఒక కార్పొరేట్గా ఆర్గనైజ్డ్గా చేసి ఇది రెడీ చేశాం. సో కొత్తగా సినిమా ఫీల్డ్లోకి రావాలనుకునే వాళ్ళకు ఒక రైట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలనే ఆలోచనతో ఇది చేసింది. ఎందుకంటే మేము అందరం కూడా 20 years వెనక వెళ్తే కొత్త వాళ్ళమే. సో కొత్తగా వచ్చే వాళ్ళకు రైట్గా ఎంట్రీకి గైడెన్స్ కావాలి, ప్లాట్ఫామ్ కావాలి అనే దాంట్లో ఇది దిల్ రాజు డ్రీమ్స్ ప్లాట్ఫామ్ రెడీ చేసాం, వెబ్సైట్ అనౌన్స్ చేస్తాం. దీంతో పాటు నాకు ఇంకొక, ఎప్పుడు మీడియా మిత్రులను అడుగుతూ ఉంటాను, మీకు స్క్రిప్ట్ ఇస్తాము మీరు చెప్పండి రివ్యూలు, సినిమా రిలీజ్ అయ్యాక రివ్యూలు చెప్తూ మమ్మల్ని ఎందుకు ఎక్కుతారు అని. సో నాకు దీంట్లో వచ్చిన ఐడియా ఏంటంటే, వై నాట్, సినిమాల్ని మీరు రివ్యూలు చేస్తాము, సినిమాకి రివ్యూస్ రాస్తాం, ఇలాంటి ప్లాట్ఫామ్ మేము క్రియేట్ చేస్తున్నప్పుడు స్క్రిప్ట్ రివ్యూ, ఎలాగో పెద్ద సినిమాలకి పెద్ద డైరెక్టర్ల సినిమాకి స్క్రిప్ట్ చెప్పడానికి భయపడతాం, అమ్మో దీంట్లోకి వెళ్ళి సీన్లు పోతాయేమో ఎలా అవుతుందని. కొత్త సినిమాలు చేసేటప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్లు చేయొచ్చు. అంటే కాన్ఫిడెన్షియల్గా స్క్రిప్ట్లు తీసుకొని మీరు స్క్రిప్ట్ రివ్యూ చేయడానికి ముందుకొచ్చే మీడియా మిత్రులు కావాలి. అది మీరు 10 మంది వస్తారా, వెబ్సైట్లు వస్తాయా, ఛానల్స్ వస్తాయా, యూట్యూబ్ వాళ్ళు వస్తారా, ప్లీజ్ వెల్కమ్. ఫ్రెండ్లీగా బెటర్ క్వాలిటీ, అంటే రివ్యూవర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా స్క్రిప్ట్ దగ్గరే చెక్ చేస్తే బెటర్ రివ్యూలు వచ్చే సినిమా, బెటర్ సినిమా, కొత్త వాళ్ళకి మనం అందరం కలిసి హెల్ప్ చేస్తున్నట్టు అవుద్దని ఒక థాట్ వచ్చింది.
అది కూడా మీతో షేర్ చేయాలనే మేజర్ నా సంకల్పం. సో వై నాట్ మాతో పాటు మీరు కూడా కలిసి కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకు హెల్ప్ చేద్దాం. మేబీ వాళ్ళు ఫ్యూచర్లో ఈరోజు కొత్తవాడిగా ఎంటర్ అవుతాడేమో, వాడు ఏదో ఒక రోజు టాలెంట్ ఉంటే పెద్దవాడు అవుతాడు మాలాగా. సో వాళ్ళు ఫర్ ఎవర్ ఒక గేమ్ చేంజర్ లాగా కొత్త వాళ్ళకి బిగినింగ్ నుంచి మనము ఇలాంటి గైడెన్స్ ఇస్తే ఉపయోగపడుతుందని నా థాట్ని మీ ద్వారా షేర్ చేసుకోవాలని, ఇది టోటల్ మై పిక్చర్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్. రాజు గారు, ఆల్ ది బెస్ట్ ఈ కాన్సెప్ట్కి. అంటే నథింగ్ బట్ దిల్ రాజు ఇన్స్టిట్యూట్ లాగా ఒకటి ఫామ్ చేస్తున్నారు. ఇట్స్ నాట్ ఇన్స్టిట్యూట్, అంటే మళ్ళీ ఇక్కడ కొత్త వాళ్ళకి రైట్ ఎంట్రీకి నాకు అంటే చాలా మందితో డిస్కస్ చేస్తుంటే చాలా సినిమాలు ఇవాళ మన ఇండస్ట్రీలో 200 సినిమాలు వస్తాయి, ఒక 120-130 సినిమాలు కనిపించకుండా పోతాయి. చాలామంది నా దగ్గరకు వస్తారు, సార్ మాకు పోస్టర్ లాంచ్ చేయండి, సార్ మాకు ఒక టీజర్ లాంచ్ చేయండి, సార్ మాకు ఓపెనింగ్కి రండి. అరే నాకు నేను ఆపుకోలేక అక్కడే చెప్పేస్తుంటారు, ఎవరు చూస్తారా నాయన ఈ సినిమాలు అంటే మీరు ఆలోచించుకోరా మొదలు పెట్టేటప్పుడు అని. అంటే అది నా బాధ. ఇప్పుడు మొన్న నేను ఒక సినిమా రిలీజ్ చేశాను, మంచి సినిమా, అప్రిషియేషన్ వచ్చింది. ఇవాళ ఓటీటీలో 50 మిలియన్ అవర్స్ అయిపోయింది 3 రోజుల్లో. అంటే అలాంటి సినిమాలు జనాలు ఓటీటీలో చూసేద్దామని ఫిక్స్ అయిపోతున్నారు. సో థియేటర్కి తీసుకురావడం అంత ఈజీ కాదు, అది నా బాధ. సో ఇలాంటి ఎన్నో సినిమాలు వస్తుంటే అక్కడ ఎంత డబ్బు వేస్ట్ అవుతుందో తెలుసు, ఎంత టాలెంట్ వేస్ట్ అవుతుందో తెలుసు, వాళ్ళ టైం ఎంత వేస్ట్ అవుతుందో తెలుసు. ఈ డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి మనం ఏం చేయగలుగుతామనే థాట్లో నుంచి వచ్చిందే నాకు మేజర్గా ఈ దిల్ రాజు డ్రీమ్. ఓకే, మీరంతా బాగానే ఉంది కానీ వన్ బై వన్ నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను, విషయంలో తొందర లేదు. ఇదంతా బాగానే ఉంది కానీ ఎగ్జిక్యూషన్ లెవెల్లో మీరు తీసుకోవాల్సిన చర్యలు జాగ్రత్తగా తీసుకోవడం మంచిదని నా సలహా. ఎందుకంటే చాలా ఆఫీసులకు వెళ్తుంటాం, చాలా మందిని చూస్తుంటాము, వాళ్ళు ఓకే, ఆ ఎగ్జిక్యూషన్ లెవెల్లో వచ్చేసరికి కొద్దిగా ఇది ఉంటుంది, దాన్ని దృష్టిలో పెట్టుకోమని నా సలహా. మేము డిజైన్ చేసింది కూడా చెప్పేస్తాను. ఇయర్లీ మ్యాక్సిమం టీమ్ 4 to 5 ఫిలిమ్సే సెలెక్ట్ చేస్తారు. ఎందుకంటే కోకొల్లలో వచ్చి పడిపోయినా రిజల్ట్ రాదు, దాంట్లోకి వెళ్ళి బెస్ట్ అనిపించేవి 5 ఫిలిమ్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. సార్ దీస్ ఆర్ బెస్ట్ స్క్రిప్ట్, దీన్ని మనం చేయవచ్చు. లేకుంటే ఇక్కడ దిల్ రాజు అనే బ్రాండ్ కూడా ఉంది, ఆ బ్యానర్లో రేపు ఏదో సినిమాలు వచ్చాయి వెళ్ళిపోయాయంటే కూడా రాదు. 5 సినిమాలు చేసినా వాళ్ళకి నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ 2 80% హిట్ అవ్వాలి అట్లీస్ట్. అంటే హిట్ 5కి 5 ఫ్లాప్ అయ్యాయి అనుకో. సో ఇప్పుడు మేము ఇచ్చే గైడెన్స్ కానీ మేము సలహా కానీ ఇప్పుడు ఆ 120 సినిమాలు ఎలా అవుతున్నాయో దాంట్లోకి వెళ్ళిపోతాయి. వెళ్లకుండా జాగ్రత్త పడాలని టీంతో చాలా టైం స్పెండ్ చేసి హోంవర్క్ చేస్తున్నాం. అది ట్రై చేయాలి, అది ఆ ప్రయత్నం ఒక 2025లో చేసినప్పుడే మాకు అర్థమవుతుంది ఏ రేంజ్లో రిజల్ట్. ఏమైనా అద్భుతాలు జరిగి రిజల్ట్స్ బాగా వచ్చాయనుకో డెఫినెట్ న్యూ టాలెంట్కి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. సార్ అయితే మీ డ్రీమ్ కదా ఇది, ఈ ప్రాజెక్ట్ అనేది, సో ఇది కమర్షియల్గా చూడొచ్చు అంటారా? దిల్ రాజు గారి డ్రీమా? సినిమా అనేది కమర్షియల్. ఇప్పుడు ఎవరో ముందుకు వచ్చి డబ్బు పెడుతున్నాడు, ఒక 5 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాడంటే ఆయన డబ్బు తిరిగి వచ్చి సక్సెస్ అనిపించుకుంటేనే వాళ్ళకి సక్సెస్. అంటే ఇందులో మీకేంటి బెనిఫిట్? నాకు న్యూ టాలెంట్ని తీసుకురావాలి, ఆ టాలెంట్ ద్వారా నేను బెనిఫిట్ పొందుతాను, వాళ్ళకు ఉపయోగపడాలి. ఫ్యూచర్లో డెఫినెట్గా ఇప్పుడు ఒక బలగం వేరు ఉన్నాడు, బలగం నేను అవకాశం ఇస్తే ఇప్పుడు వచ్చి ఎల్లమ్మ సినిమా నాకే చేస్తున్నాడు. అలా న్యూ టాలెంట్ వచ్చినప్పుడు నా పైన వాళ్ళకు ఎమోషన్ ఉంటుందిగా, సార్ మా దగ్గర టాలెంట్ ఉంది, ఇంకా ఈ సినిమా అయిపోయింది ఇంకో స్క్రిప్ట్ చేస్తాను అడుగుతారుగా. సో న్యూ టాలెంట్ని మ్యాక్సిమం తీసుకొచ్చి ఫస్ట్ వాళ్ళకు ఉపయోగపడాలి ఎంట్రీకి, తర్వాత ఆటోమేటిక్గా మంచి సినిమా తీసినప్పుడు ఆ దర్శకుడు కానీ ఆ యాక్టర్స్ కానీ మాతో ఒక ఎమోషన్ ఏర్పడుతుంది, మాతో ఒక జర్నీ చేయడానికి ఇష్టపడతారు. అది సార్ ఇప్పుడు చాలా మంది నిర్మాతలు మీరే చెప్తున్నారు 5 కోట్ల నుంచి 10 కోట్ల మధ్య వచ్చి పోగొట్టుకునేవాళ్ళు. మీరు ఎందుకు 5 సినిమాలు తీస్తా ఉన్నారు? మామూలుగా ఇండివిజువల్గా కూడా మీరు సంవత్సరానికి 8 సినిమాల నుంచి 10 సినిమాలు ఎగ్జిక్యూషన్ చేస్తున్నారు విత్ యువర్ టీమ్ అండ్ ఆల్ ద పీపుల్. ప్రొడ్యూసర్స్ని ఎందుకు మీరు జాయిన్ చేసుకోకూడదు? అదే అంటే ఇప్పుడు వచ్చేదాన్ని బట్టి ఉంటుంది. ఫస్ట్ ఇయర్ 2025 ఓన్లీ 5 ఎంట్రీస్ తీసుకుంటున్నాం
ఓకే, అప్పుడు 5 ఎంట్రీస్ అంటే ఇప్పుడు మీరు ఇంత పెద్ద చెప్పినప్పుడు 5 ఎంట్రీస్ ఎలా వస్తాయి సార్? కొన్ని వందల కొద్ది వందలు వస్తాయి అంటే వందలు వచ్చినాయి అన్ని తీసుకోలేము కదా. బెస్ట్ కంటెంట్ అల్టిమేట్ ఏంటి, మళ్ళీ బెస్ట్ కంటెంట్కి డ్రైవ్ చేయాలి. ఇప్పుడు 100 సినిమాలు తీస్తామంటే 100 సినిమాలు నేను సపోర్ట్ చేసిన ఉపయోగం లేదు. బెస్ట్ కంటెంట్ లేనప్పుడు నేను సపోర్ట్ చేయలేం కదా. సో టీం అంతా హోంవర్క్ చేసి సార్ ఇగో ఇది సినాప్సిస్, ఇగో ఇది స్క్రిప్ట్, ఒకసారి మీరు టైం ఇవ్వాలంటే అదే వీక్లీ 1 డే నేను టైం పెట్టుకున్నాను. అంటే ఆ రోజు వాళ్ళు ఫైనల్ చేసిన స్క్రిప్ట్స్ విని, వాళ్ళ ఒక 5గురు టీం ఉంటారు, వాళ్ళ 5గురు విన్న తర్వాతే మా దగ్గర స్క్రిప్ట్ వస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు చాలామంది కొత్త దర్శకులు నన్ను రీచ్ అవ్వలేరు. కరెక్ట్, కథ చెప్పాలని ఎంతోమందితో రికమెండ్ చేసి నేను టైం ఇవ్వలేను. సో ఆ టీం దగ్గరికి అఫీషియల్గా వెబ్సైట్ ద్వారా రీచ్ అవుతారు. ఇక్కడ రికమెండేషన్ కాదు, వెబ్సైట్ ద్వారా రీచ్ అయినప్పుడు ఆ వెబ్సైట్లో పాయింట్స్ ఉంటాయి. వాళ్ళు మేము డిజైన్ చేసినట్టు 20 minutes స్క్రిప్ట్ పెట్టాలి. 20 minutes అయితే ప్రొడ్యూసర్ మీకే వచ్చి పార్ట్నర్షిప్ లాగా ఒక ప్రొడ్యూసర్కి ఇవన్నీ రిస్కులు తెలియదు సార్ కొత్తగా వచ్చే వాళ్ళకి. ఇప్పుడు ఒక అమెరికా నుంచి ఎవడో ఒక అతను ఉన్నారు, ఆల్రెడీ 2 ప్రాజెక్ట్స్ ఫైనల్ అయిపోయినాయి. 2 NRIs ప్రొడ్యూస్ చేస్తున్నారు త్రూ దిల్ రాజు డ్రీమ్స్. ఓకే సార్. సో నేను మళ్ళీ పాయింట్కి ఎందుకు వస్తున్నానంటే, ప్రొడ్యూసర్కే ఫస్ట్ ఉపయోగపడాలి డబ్బు పెట్టేవాడు. వాళ్ళ డబ్బు సేఫ్గా ఉండాలి. డ్యామేజ్ కంట్రోల్ అంటే 100% సేఫ్ ఉంటుందా నేను చెప్పలేను. ఆ ప్రాజెక్టు ప్రాపర్గా డెలివరీ నాన్ థియేట్రికల్ మార్కెట్ చేసి కాంటెంట్ రెడీ చేసి థియేటర్కి రిలీజ్ చేయడానికి వెళ్ళినప్పుడు రిటర్న్స్ రావాలంటే ఫస్ట్ ప్రొడ్యూసర్, దాని తర్వాత డైరెక్టర్ ఆర్ రైటర్ ఆ కథని నమ్ముకొని ఉంటాడు, సెకండ్ దాని తర్వాత ఆర్టిస్టులు, దాని తర్వాత టెక్నీషియన్స్, ఇలా పాయింట్స్ అన్ని డిజైన్ చేసుకొని తీసుకొచ్చారు. సార్ ఇప్పుడు మీరు ఎన్ని చేస్తున్నారు సార్, ఇదంతా ఓకే, ఇదంతా కూడా మీకు స్టార్టింగ్ నుంచి డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి ఇక్కడ దాకా వచ్చారు, అన్ని చూశారు. ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ చిన్న ప్రొడ్యూసర్లకు ఎక్కడ జరుగుతుందంటే, సరే మీరు నానా కష్టాలు పడి థియేటర్ దగ్గరికి ఎవడు రాడు, ఓటీటీలో చూస్తారు. అక్కడికి వెళ్ళినాక వెంటనే దాన్ని విపరీతంగా మార్ఫింగ్లు జరిగిపోయి సినిమాని కనీసం వచ్చే రూపాయిని కూడా రానివ్వట్లేదు. వాటి కోసం మీరు అసలు ఏం చేస్తారు? నాకు అర్థం కాలేదు క్వశ్చన్. ఓటీటీస్లోకి వచ్చిన దాన్ని కూడా ఇప్పుడు ఐ బొమ్మ లేకపోతే ఇంకోటి బొమ్మలోనో పైరసీని విపరీతంగా ఒకప్పుడు కొంత అనేది ఉండేది, ఇప్పుడు అసలు దానికి పరిమితే లేదు. అసలు ఒక సినిమా అయితే నేను ఒక సినిమా పేరు చెప్తాను, ఆ సినిమా పేరు కూడా మార్చేసి వాళ్ళు ప్రమోషన్ చేసుకొని పెట్టేసుకుంటున్నారు. దానికి కూడా ప్రొడ్యూసర్ని సేవ్ చేసుకున్నట్టే కదా. దీనికోసం ముందు ఒక కంట్రోల్ సిస్టమ్ ఉండాలి కదా. దానికంటే మళ్ళీ ఛాంబర్, నేను ఇండివిజువల్గా దాని మీద నిర్ణయాలు తీసుకోలేదు కదా. సో ఛాంబర్కు డెఫినెట్గా ఇలాంటివి ఉన్నాయి. ఛాంబర్ కానీ గవర్నమెంట్ కానీ చేయాల్సిన పనులు నేను ఇండిపెండెంట్గా ఇప్పుడు చెయ్యబోయే మట్టుకే చెప్తున్నాను. డెఫినెట్గా అలాంటి ఐడెంటిటీ సమస్యల్ని ఇష్యూస్ని చూడాలి. సార్, ఈ దిల్ రాజు డ్రీమ్స్ అనేది అంటే దిల్ రాజు గారు మొదట్లో కెరీర్ స్టార్టింగ్లో కథలు ఎలా వినేవారో, ఏ మైండ్ సెట్తో వినేవాళ్ళు, అంటే మళ్ళీ మీరు చెప్పారు నన్ను నేను వంశీలో చూసుకుంటున్నాను, నేను ట్రాక్ తప్పాను అని. అలా మిమ్మల్ని మీరు మిస్ అయిన దిల్ రాజుని మళ్ళీ దిల్ రాజు డ్రీమ్స్లో చూసుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ. సో నేను ట్రాక్ తప్పానంటే అది చాలా మందికి ఎలా అర్థమైందో నాకు తెలియదు. కొత్త వాళ్ళతో కూర్చొని నేను కథలు తయారు చేయించుకొని సినిమాలు తీసే ప్రొడ్యూసర్ని. సో ఇప్పుడు అందరు దర్శకులతో పనిచేస్తున్నప్పుడు అది సింక్ అవ్వదు. ఇప్పుడు ఆల్రెడీ సక్సెస్ఫుల్ డైరెక్టర్ వచ్చి నాతో సినిమా చేసేటప్పుడు నా దగ్గర నా క్యాబిన్లో కూర్చున్నప్పుడు సరే సార్ బాగుంది సార్ అని వెళ్ళి ఆయన చేయాల్సిన పని ఆయన చేస్తాడు. ఎడిటింగ్లో చూసుకున్నప్పుడు అదేంటి మనం ఇది కదా అనుకుంటాం. నేనేం చేయలేను, ఎందుకంటే ఇది సక్సెస్ఫుల్ డైరెక్టర్. 100% మా కాన్వర్సేషను అంత టైము నాకు తీసుకోరు. అదే కొత్త దర్శకుడు, ఇప్పుడు బలగమే తీసుకుందాం, బలగం వేణు ఏం చేశాడు, ఫుల్గా ప్రతి పాయింట్ దగ్గర స్క్రిప్ట్, మ్యూజిక్, ఎడిటింగ్, ప్రమోషన్ అన్నిటి దగ్గర నన్ను వాడుకున్నాడు. సో ఒక కొత్త దర్శకుడికి కావాల్సినంత నేను టైం ఇచ్చినప్పుడే అది ఆ సినిమా ప్రాపర్గా రిజల్ట్ అదే నాలో మిస్ అయింది. నేను వంశీలో చూశానని చెప్పి కొత్త దర్శకులతో పనిచేస్తూ మా మిడ్ రేంజ్ సినిమాల్ని, స్మాల్ ఫిలిమ్స్ని సక్సెస్ కొడుతున్నాడు. అది నేను మిస్ అవుతున్నాను. సో దీని ద్వారా వాళ్ళకి, సో నా ఎక్స్పీరియన్స్ ద్వారా వాళ్ళకి ఉపయోగపడాలి, న్యూ టాలెంట్కి హెల్ప్ అవ్వాలనేది నా ఇంటెన్షన్. సార్, ఇది కొత్త దర్శకులు కథలతో వచ్చే రచయితల కోసమా లేదంటే ప్రొడ్యూసర్స్ కో ప్రొడక్షన్ కోసం రావడం కోసమా? అందరికీ. సో మెయిన్గా ఫస్ట్ ఎవరు? ప్రొడ్యూసర్. సో ప్రొడ్యూసర్స్కి చాలామందికి గైడెన్స్ లేదు కదా. సో వాళ్ళు నిజంగా సినిమా తీయాలని, ఇప్పుడు అదే NRIs 2 ప్రొడ్యూసర్స్ని నేను ఫైనల్ చేశా అనేది ఇది స్టార్ట్ అయింది అక్కడికి వెళ్ళి. నేను US వెళ్ళినప్పుడల్లా 4-5 కలుస్తారు, సార్ మేము ఈ సినిమా చూసాం, టీజర్ చూడండి. అది చూసే ముందే తెలుసు మనకు. సో అలాగే ఇక్కడ
చాలామంది సినిమాలు తీయాలనే ఎంతుజాదం ఉంది. ఓపెనింగ్లోకి పిలుస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటాను, వెళ్ళి క్లాప్ కొడుతుంటాను, దేవుడి పటాల ముందర కొబ్బరికాయ కొడతాను, తెలుస్తుంటుంది. కానీ మనం చెప్పినా ఎవరినారు. ఫస్ట్ స్టెప్ నుంచే వాళ్ళు జాగ్రత్తగా ఉంటే డెఫినెట్గా గుడ్ క్వాలిటీ ప్రాజెక్ట్ రావచ్చు. సో డ్యామేజ్ కంట్రోల్ 100% మనము వాళ్ళని సేవ్ చేస్తామనేది కాదు, కానీ డ్యామేజ్ కంట్రోల్ అయితే చేయగలుగుతాం. అరే ఈ స్క్రిప్ట్ నీకు ఎందుకు వర్క్ అవుతుంది, ఈ థియేటర్ ఈ సినిమాకి జనాలు ఎందుకు వస్తారు అనుకుంటున్నావు, క్వశ్చన్స్లోనే చాలామందికి రియాలిటీలోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రొడ్యూసర్ కానీ అలాగే డైరెక్టర్ కానీ వాళ్ళు మెయిన్గా వీళ్ళిద్దరే. చాలా మంది దిల్ రాజు లాగా అవ్వాలని అనుకుంటారు కానీ దిల్ రాజుతో కలిసి చేయాలనుకోరు కదా, అది ఎలా నేను అందుకే 5 సినిమాలని చెప్తున్నాను. ఎందుకు ఇక్కడికి వెళ్తే మనం సేఫ్గా ఉంటాము, దీని ద్వారా మంచి ప్రాజెక్టు బయటకు వస్తుంది అనేది వస్తారు. ఆల్రెడీ 2 ప్రొడ్యూసర్స్ని లాక్ చేశానని చెప్తున్నాను, వాళ్ళ ఇంట్రెస్ట్కి వచ్చారు. ఈ కాన్సెప్టే చెప్పాను నేను. సో మేము ఇలా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశామంటే వాళ్ళ టీంతో ఫాలో చేసుకుంటూ దే ఆర్ రెడీ. ఆ 2 సినిమాలు తొందరలోనే ఈ వెబ్సైట్ తర్వాత అనౌన్స్ చేస్తాం. సార్ రాజు గారు, యాక్చువల్గా మనకి హిందీ సినిమా అంటే బాలీవుడ్ సినిమా ఉన్నప్పటికీ మరాఠీ కానీ ఆ పక్కనున్న లాంగ్వేజ్ సినిమాలు అంటే ఒక ఆల్టర్నేట్ సినిమా లాగా సమాంతర సినిమా అనేది కూడా ఎదిగింది, అక్కడ నడుస్తుంది సార్. ఇప్పుడు అట్లా తెలుగు సినిమా అనేది 600, 700, 1000 కోట్లకి వెళ్ళినా అంటే తెలంగాణ నుంచి కూడా చాలామంది టాలెంట్ ఉన్నారు. బట్ వాళ్ళకి ఈ ఇండస్ట్రీలో అంటే కొంతమందికి నాలాంటి వాళ్ళు కొంతమందికి యాక్సెస్ ఉంది, కానీ టాలెంట్ ఉన్నా కూడా చాలామందికి యాక్సెస్ లేదు సార్. అంటే లాస్ట్ 10 yearsలో గవర్నమెంట్ కూడా ఎఫ్డిసి త్రూ ఏదన్నా ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తుందేమో అని ఎదురు చూశారు. నా అలాంటి వాళ్ళు కేటీఆర్ నీళ్ళు కూడా కలిసాం, బట్ అవ్వలేదు. నేనేం అడుగుతున్నానంటే సార్, ఇప్పుడు ఒక చిన్న సినిమా అంటే మెయిన్ స్ట్రీమ్ సినిమా వెళ్తుంది, బట్ 2 కోట్లు 3 కోట్లు ఇప్పుడు వేణు ఏదైతే బలగం తీశాడో అలాంటి ప్రాజెక్టులకి మీరు కూడా ఈ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి మీరు కూడా ఒక గేమ్ చేంజర్ కాబట్టి లోకల్ టాలెంట్ని ఎంకరేజ్ చేసే ఆలోచన ఉందా? నేను అంటుంది ఒక ఆర్ట్ ఫిల్మ్ కాదు సార్, జస్ట్ ఒక సమాంతర సినిమా అంటారు దాన్ని. అంటే మెయిన్ స్ట్రీమ్ సినిమా కొంచెం దగ్గర ఉండే సినిమా అనమాట. మోర్ ఓవర్ రూటెడ్ ఫిల్మ్స్ ఉంటాయి చూడండి, లైక్ బలగం లాంటివే. అలాంటి సినిమాల్ని ఫ్యూచర్లో మీరు ఎంకరేజ్ చేయాలి. అంటే ఇప్పుడు నేను చెప్పేది నేను తెలంగాణ తెలుగు కాదు, వాడి ఉద్దేశం అది కాదు, నాకు అర్థమైంది. ప్రాంతీయ శ్రీకాకుళం భాష ఇట్లాంటి అదే అంటే ఈరోజు బలగం అనే సినిమా తెలంగాణ మనకు సంబంధించిన సినిమా అయినా ప్రపంచంలో అందరూ చూశారుగా. మొన్నే కన్నడ వాళ్ళు వచ్చి సార్ ఈ సినిమా మేము తీయాలి అంటే ఏందయ్యా మీ బడ్జెట్ ఏంటి అది ఇది అడిగితే నేను ఇట్లా కొత్తగా అనుకుంటున్నాను సార్, మా వాళ్ళు రీమేక్ రైట్స్ అనగానే పెద్ద హిట్ ఇంత అన్నారు. ఆయన పిలిచి ఎంత ఇద్దాం అనుకుంటున్నావు, ఇంత ఇచ్చేసి తీసుకొని వెళ్ళిపోని ఇచ్చి పంపించాను. ఎందుకు? అందులో ఉన్న ఎమోషను యూనివర్సల్. అలాగే ఇప్పుడు శ్రీకాకుళం సినిమా రావచ్చు, మనం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి యాసలో అక్కడ జరిగే కథలు ఎన్నో సినిమాలు చూసాం. తెలంగాణలో కూడా సినిమాలు సూపర్ హిట్ అయినాయి. ఈరోజు సినిమా అనేది గ్లోబల్ అంటే నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్. ఇవాళ మన సినిమా చిన్నది కానీ పెద్దది కానీ యూనివర్సల్గా రీచ్ అవుతున్నాయి. సో దిల్ రాజు డ్రీమ్స్ కూడా నేను యూనివర్సల్గా ఓపెన్ చేయబోతున్నాను. తెలంగాణ సంస్కృతిని ఎవరైనా రాయొచ్చు, శ్రీకాకుళంకి వెళ్ళి తీసుకొని రావచ్చు. ఇప్పుడు నేను 2 ఫైనల్ చేసిన స్క్రిప్ట్స్ అని ఉన్నాయి కదా, దాంట్లో ఒకటి ప్రాపర్ వాళ్ళు వెస్ట్ గోదావరి నుంచే తీసుకున్నారు. వెస్ట్ గోదావరిలో చాలా ఫేమస్గా ఉండే ఒకదాని మీద ఫుల్ ఎంటర్టైన్మెంట్తో రాసుకున్నాడు ఆయన స్క్రిప్ట్. రాసుకొని ఇట్లా నా గురించి తెలిసి సో అండ్ సో దిల్ రాజు డ్రీమ్స్ గురించి నేను యూఎస్లో ఎవరితో మాట్లాడితే నేను తెలుసుకొని నేను అప్రోచ్ అయ్యాడు. సో అలా ఇది యూనివర్సల్. సో ఇక్కడ అక్కడ అనేది కాకుండా ఈ ప్లాట్ఫామ్ అనేది యూనివర్సల్గా క్రియేట్ చేయాలి అనేది నా ఉద్దేశం. అదే స్వామి, ఇప్పుడు కాదు ఇది క్రియేట్ చేస్తుండే యాక్సెస్ కోసము. ఇట్స్ యూనివర్సల్ యాక్సెస్ ప్లాట్ఫామ్. వెబ్సైట్ అనేది సార్ అది సపరేట్ మాట. అంటే టాపిక్ మళ్ళీ నేను చెప్పాలనుకున్న దాంట్లోకి డీవియేట్ అవుతుంది, ఇంకో సైడ్ వెళ్తుంది. రాజుగారు సార్, కొత్త తరానికి మంచి గైడెన్స్ ఇస్తున్నారు, మోరల్ సపోర్ట్ ఇస్తున్నారు. ఆ 5 ప్రాజెక్ట్స్లో కానీ లేదా మీ దిల్ రాజు డ్రీమ్స్ నుంచి వచ్చే ప్రాజెక్ట్స్లో ఫైనాన్షియల్గా మీ పాత్ర ఎంతవరకు ఉంటుంది? అంటే మీరు ఏమైనా పార్ట్నర్ అవుతారా, లేదంటే చార్జ్ చేస్తారా, సపోర్ట్ ఇస్తారా? నో, అది ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్. అది నాకు ఇంకా నేను ఫైనాన్షియల్ డిజైన్గా చూడట్లా. ఫస్ట్ నేను టాలెంట్ మీద ఫోకస్ చేస్తున్నా.
2025లో నేను వర్క్ చేస్తే ఇప్పుడు ఇద్దరు ప్రొడ్యూసర్స్ ముందుకు వచ్చారు. సో మీరు చాలా స్పెండ్ చేస్తున్నారు దానికోసం. యా, అంటే నేను అలాగే వచ్చాను కదా. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? ఫస్ట్ అలాగే వచ్చాను కాబట్టి ఫస్ట్ వాళ్ళకు ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇద్దరు ప్రొడ్యూసర్లు వాళ్ళు స్క్రిప్ట్ రెడీ చేసుకొని వచ్చారు. స్క్రిప్ట్స్ స్ట్రీమింగ్ నడుస్తున్నాయి. అంటే ఎంత మట్టుకు ఏందని అందుకే మీకు కూడా ఆఫర్ ఇచ్చేది. ఆ స్క్రిప్ట్ ఫైనల్ అయిపోయాక మీకు కూడా ఇద్దామని, మీడియా వాళ్ళకు కూడా ఇచ్చేస్తే ముందుకు వచ్చే వాళ్ళకు మీరు రివ్యూ ఇవ్వండి అని. సో ఇలా కొత్త వాళ్ళతో చేసినప్పుడే ఈ ప్లాట్ఫామ్ కానీ ఇది పెద్దది అవుతుంది. పెద్దదంటే కాంటెంట్ వైజ్గా. సో దాని తర్వాత ఎకానమిక్స్ వస్తాయి. రైట్, ఇప్పుడు నేను టైం ఇస్తున్నాను, నిజంగా వాళ్ళు కంఫర్ట్గా ఉన్నారు, వాళ్ళు ప్రాజెక్ట్ చేసుకొని ఎలాంటి నష్టం లేదు, వాళ్ళే ఆఫర్ ఇస్తారు. సార్ మీ పేరు వాడుకున్నాము, మీకు ఈ మా నుంచి ఏం కావాలి సార్, నేను అంత దూరం మీకు ఎకానమిక్స్ సైడ్ వెళ్ళలే. సరే, ఇప్పుడు ప్రొడక్షన్లో సపోర్ట్ చేస్తున్నారు, తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఎగ్జిబిషన్లో కూడా మీ సపోర్ట్ ఉంటుంది. డెఫినెట్గా కదా దిల్ రాజు, అందుకే కదా నేను చెప్పేది, చాలా సినిమాలు రిలీజ్ చేసుకోవటానికి కూడా సినిమా తీసిన తర్వాత కష్టపడుతున్న రోజులు. సో ఒక బ్రాండ్ ఉన్నప్పుడు, బ్రాండ్ ఏంటి, బ్రాండ్ క్రియేట్ అయింది, బ్రాండ్ ద్వారా వాళ్ళకి అన్నిటి దగ్గర నాన్ థియేట్రికల్ మార్కెటింగ్ కావచ్చు, మార్కెటింగ్ దగ్గర కూడా ఈ బ్రాండ్ ఉపయోగపడుతుంది కదా, థియేట్రికల్ రిలీజ్కి వెళ్ళడానికి బ్రాండ్ ఉపయోగపడుతుంది కదా, ఆడియన్స్ దగ్గర బ్రాండ్ ఉపయోగపడుతుంది కదా. మళ్ళీ ఇవన్నీ అప్పుడు రైట్ కాంటెంట్ ఉన్నప్పుడే. రైట్ కాంటెంట్ దగ్గర ముందు మనము రెడ్ మార్క్ పెట్టుకొని స్టార్ట్ అవుతున్నాం, ఇక్కడ నుంచే ముందు చూద్దామని. సార్ రాజు గారు, సార్ ఇది ఇండస్ట్రీలో ఇప్పుడు పెద్ద ప్రొడక్షన్ హౌస్లు అన్నీ అంటున్న ఒకే ఒక మాట ఏంటంటే, సినిమా అయితే ఇప్పుడు మీరు గేమ్ చేంజర్ చేస్తున్నట్టు అంత భారీ సినిమాలు తీయాలి, లేకపోతే 10 కోట్ల లోపు. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన కమిటీ కుర్రాలు కానీ ఆ రేంజ్ సినిమాలు. కొంతమంది ఏమంటున్నారంటే ఆ 10 కోట్ల బిలో సెగ్మెంట్ని కూడా కొంచెం ఈ మధ్యన 2-3 సినిమాలు ఆడినాయి కాబట్టి ఓవర్గా ఎస్టిమేట్ చేస్తున్నాం, వాటిలో కూడా సక్సెస్ రేట్ తక్కువే. చాలామంది ఏంటంటే మీడియం సినిమాలు చేసే మూడ్లో అయితే చాలామంది లేరు. అయితే బాగా పాన్ ఇండియా సినిమాలు, లేకపోతే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన సక్సెస్తో చిన్న సినిమాలు. అసలు ఏంటి మీ యాటిట్యూడ్ ఏంటి, అసలు ఏమనుకుంటున్నారు? కాదండి, నిన్నగాక మొన్న దివాళీకి 3 సినిమాలు ఆడాయి కదా, అవన్నీ భారీ బడ్జెట్ సినిమాలా చిన్న సినిమాలా? చిన్న సినిమాలు, అదే మీడియం సినిమాలు ఆడాయిగా. సో సినిమా ఫీల్డ్ ఏంటంటే ఎప్పుడు ఏ సక్సెస్ వస్తే ఆ సైడ్ మాట్లాడతాం. ఓకే, జనరల్గా అంటే మన యాటిట్యూడ్ అలా ఉంటుంది. పెద్ద సినిమాలు ఆడుతున్నాయంటే పెద్దవే తీద్దాం అన్నట్టు ఆలోచన ఉంటుంది, చిన్నవి ఆడుతున్నాయంటే చిన్నవి. ఏది ఆడాలన్నా ఇప్పుడు మన 3 సినిమాలు ఆడాయంటే అందులో విషయం ఉంటేనే ఆడాయి, అందులో స్టోరీలు ఉంటేనే ఆడాయి. సో అల్టిమేట్ ఏంటి, రైట్ స్టోరీ. అది బిగ్, స్మాల్ ఆర్ మీడియం. స్టోరీ లేకుంటే బిగ్ సినిమాలు కూడా ఆడవు, స్మాల్ సినిమాలు కూడా ఆడవు. స్మాల్ సినిమాలకు ఛాలెంజ్ ఏంటి, ఇప్పుడు దిల్ రాజు డ్రీమ్ ఎందుకు అనే ఛాలెంజ్ తీసుకుంటున్నాము. కొత్త వాళ్ళకే డిఫికల్ట్, కొత్త వాళ్ళకి రైట్ కాంటెంట్ రైట్ ద్వారా వెళ్ళకుంటే మొత్తానికి మొత్తం పోద్ది. ఇప్పుడు సారీ కంటిన్యూ సార్, కంటిన్యూ. సో చిన్న సినిమాలకు ఏమవుతుందంటే వర్కౌట్ అవ్వకుంటే టోటల్ వాష్అవుట్, జీరో రెవెన్యూ అవుతుంది. సో అక్కడి నుంచి మొదలు పెడుతున్నాం. సో రైట్, ముందు కాంటెంట్ లెక్క క్రియేట్ చేస్తే ముందు ఆడియన్స్ ఎందుకు వస్తారు, ఈ స్క్రిప్ట్ని ఎలా చూద్దాము, అక్కడి నుంచి మేము మొదలు పెడుతున్నాం. సార్ కొంతమంది హీరోలు, పేర్లు అనవసరం కానీ కొంతమంది హీరోలు ఈ మధ్యన కొత్తగా ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. వాళ్ళ సినిమాలు వస్తున్నప్పుడు ఏమంటున్నారంటే వీళ్ళకి థియేటర్గా ఆడియన్స్ రారు, ఓటీటీలో చూస్తారు అని చెప్పి కొంతమంది ఎంతో కొంత నోన్ ఫేసెస్ని ఇప్పుడు అలా బ్రాండ్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో చిన్న సినిమాలు అసలు టోటల్గా కొత్త వాళ్ళతో అంటే ఎంత డిఫికల్ట్ ఇది అని. మరి కొత్త వాళ్ళు రాకుంటే వాట్ ఈస్ ఫ్యూచర్? పాత వాళ్ళు ఎప్పుడు పర్మనెంట్గా ఇక్కడ ఉండలేం కదా, కొత్త జనరేషన్ రావాల్సిందే కదా. అంటే మొదటి సినిమా తీసి తన టాలెంట్ చూపించుకున్నాడు అనుకో, సినిమా ఆడినా ఆడుకున్నారే వీడి దగ్గర విషయం ఉంది అని ఎవరో ఒకరు పిక్ చేస్తారు. టాలెంట్ ఎలా వస్తుంది? మొన్నే ఎవరో యూట్యూబ్ వీడియో చేశారు, ఎవరో నాకు పంపించారు. నెక్స్ట్ డైరెక్టర్స్, నెక్స్ట్ ఫ్యూచర్ డైరెక్టర్స్ అని ఒక 10 మందిని చేశాడు. అద్భుతం అనిపించింది. అంటే వెనకాలో టాప్ డైరెక్టర్లను పెట్టి నెక్స్ట్ వీళ్ళందరూ ఫ్యూచర్ డైరెక్టర్లు అవ్వబోతున్నారని. వీళ్ళు ఫ్యూచర్ అవుతే మళ్ళీ ప్రజెంట్కి ఇంకెవరో కావాలిగా, ఎక్కడికి వెళ్ళి వస్తారు? ఏదో క్రియేట్ చేయాలి సార్, క్రియేట్ చేయడానికి ప్రయత్నమే ఇది. సార్ లాస్ట్ క్వశ్చన్, మీరు చాలా ట్రెండ్స్ చాలా అప్పటికప్పుడు పట్టి చాలా సక్సెస్ఫుల్ కొట్టిన ప్రొడ్యూసర్ మీరు. చాలామంది హీరోలకు ఇప్పుడు సోకాళ్ళు పెద్ద స్టార్స్ అందరికీ వాళ్ళ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లో టేస్ట్ చేసింది కూడా మీ సినిమా. ఇప్పుడు మీరు ఫస్ట్ టైం ఏంటంటే పాన్ ఇండియా సినిమాల్లో మీరే అందరూ వెళ్ళిపోయాక కొంచెం లాస్ట్గా ఎంటర్ అయ్యారు రేస్కి. మీ పాన్ ఇండియా సినిమా రిలీజ్ అవబోతుంది, ఫస్ట్ పాన్ ఇండియా సినిమా. ఇప్పుడు గేమ్ చేంజర్ అనే సినిమాకి అదర్ మార్కెట్స్లో ఎస్పెషల్లీ RRR తర్వాత వస్తున్న సినిమాకి అసలు మీరు ఏమనుకుంటున్నారు? మీ అజంప్షన్ వేరే లాంగ్వేజ్లో రిసెప్షన్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే అది మనం డిసెంబర్లో మాట్లాడితే బాగుంటుందేమో, ఎందుకంటే ఇప్పుడే కదా టీజర్ రిలీజ్ చేసాం.
గేమ్ చేంజర్ నుంచి రైట్గా సినిమా ఎలా ఉండబోతుంది అనేది జస్ట్ 48 అవర్స్ క్రితమే టీజర్ రిలీజ్ చేశాం. సో RRR తర్వాత శంకర్ గారికి ఆల్రెడీ తమిళ్లో మార్కెట్ ఉంది, హిందీలో మార్కెట్ ఉంది. RRR తర్వాత రామ్ చరణ్ గారు ఈజ్ ఎ గ్లోబల్ స్టార్, ఎవ్రీవేర్ మార్కెట్ క్రియేట్ అయింది. రైట్ కాంటెంట్ పంపిస్తే ఈజ్ ఎ యూనివర్సల్గా రీచ్ అవుతుంది. అంటే మీ ఇనీషియల్ అసెస్మెంట్ అంటే మొదలు పెట్టేటప్పుడు నాకు ఆ క్లారిటీ ఉందిగా, ఎందుకు మొదలు పెట్టాను, ఓహో ఇది శంకర్ గారి పాటలు అంటే ఇలా ఉంటాయి. ఇప్పుడు శంకర్ గారి పాటలు ఏంది, ఆడియోలో విన్నప్పుడు ఒక్కొక్కసారి మనకు మామూలుగా అనిపించిన థియేటర్లో ఆ గ్రాండియర్నెస్కి పిచ్చెక్కుతుంది. సో ఈ సినిమాలో ఆ పాటలు ఉండబోతున్నాయి. నిన్న టీజర్లో ఒక షాట్, జరగండి జరగండి సాంగ్ ఎప్పుడో రిలీజ్ అయింది, నిన్న టీజర్లో ఒక షాట్ అందరు దాన్ని అండర్లైన్ చేసి చెప్తున్నారు. అది శంకర్ గారి మార్క్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. రీసెంట్గా యూఎస్ఏలో మీరు టాలెంట్ హంట్ పెట్టారు, అది ఇందులో భాగమేనా? అక్కడ నుంచి ఎలాంటి ఎంట్రీస్ వచ్చినాయి మీకు? అక్కడి నుంచే మొదలు పెట్టానుగా. సో మీకు అంటే నేను గ్రౌండ్ వర్క్ 1 year నుంచి చేస్తుందని చెప్పింది అదే. సో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని ఐడెంటిఫై చేసుకొని ఈ ప్లాట్ఫామ్ ఎలా ఉండాలి అని వర్కౌట్ చేసుకొని రెడీ చేసి పెట్టాం. సార్, గేమ్ చేంజర్ నుంచి పాన్ ఇండియా వైపు వెళ్తున్నారు మన భారత నుంచి. సో జటాయు మీరు ఇందాక అన్నారు ఆ ప్రాజెక్ట్ నేను చూసుకోబోతున్నానని. సో అది ఏ రేంజ్ స్కేల్లో ఉండబోతుంది, ఎంత బడ్జెట్తో ఉండబోతున్నా సినిమా? బడ్జెట్లో అన్నప్పుడు తెలియదు, ముందు నేను కథ ఫుల్ ఫ్లెడ్జ్గా డైలాగ్ వర్షన్తో సహా స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టాం. సో ఇప్పుడు వర్క్ స్టార్ట్ అవుతుంది. అంటే గేమ్ చేంజర్ అయ్యే వరకు వర్క్ హోల్డ్లో ఉంది. జాన్ నుంచి ఆ సైడ్ నేను వర్క్ మొదలు పెడుతున్నాను. సో వర్క్ మొదలు పెట్టినప్పుడు దాన్ని ఏ స్కేల్ అంటే బిగ్ స్కేలే. సో విఎఫ్ఎక్స్ బేస్డ్ సినిమా, అది బిగ్ స్కేల్గానే ఉంటుంది అది. సార్, గతంలో నేను ఇక్కడ సార్ వెంకట్. సో ఇప్పటి వరకు ఫన్ లేదు, వెంకట్ రాగానే ఫన్ వచ్చేసి. గతంలో కొంతమంది కొత్త ప్రొడ్యూసర్స్తో మీరు ఒక మీటింగ్ అప్పుడు పెట్టడం జరిగింది, దస్వాలాలో పెట్టారు కదా, అది ఏమైంది సార్? అంటే అది కూడా ఇలాంటిది ఒకటి చేశారు కదా ఇప్పుడు. జరుగుతుందిగా. వాళ్ళు ఇప్పుడు రాహుల్ యాదవ్ ఉన్నాడు, అద్భుతమైన సినిమాలు తీస్తూనే ఉన్నాడుగా. సో నాతో ఎక్కడ అసోసియేట్ అయ్యి 3 సినిమాలు తను చేసినవి నేను రిలీజ్ చేయడము, సక్సెస్ఫుల్గా న్యూ టాలెంట్తో సినిమా చేస్తున్నాడు. సో అలాగే బెక్కం గోపి చేస్తున్నాడు, ట్రావెల్ అవుతూ ఉన్నారు. అది ఇప్పుడు చాలా సినిమాలు కొత్త వల్ల అంటే సినిమాలు రావడం జరిగింది, అవి రిలీజ్కి లేకపోతే కాని పరిస్థితి చాలా ఉన్నాయి. అంటే మీరు ఇలాంటి ఇప్పుడు దిల్రాజు డ్రీమ్స్ అనేది పెట్టారు, అట్లాగని ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ లాంటిది ఏదన్నా ఒకటి క్రియేట్ చేస్తే అలాంటి కొత్త సినిమాలు డైరెక్ట్గా రిలీజ్ చేయని ఇట్లా ఓటీటీకి రావడానికి మీకు అంటే దీని ద్వారా ఏంటంటే మీరు ఏదైతే ఎంకరేజ్ చేయాలనుకుంటున్నారో అది ఎంకరేజ్మెంట్ వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది కదా ఓటీటీ పెడితే. ఇప్పుడు 2-3 తెలుగులో ఉన్నాయి, కానీ పర్ఫెక్ట్గా సినిమాలపైన కంటెంట్ లేదు. కంటెంట్ ల్యాబ్లలో నాకు తెలిసి ల్యాబ్లలో బట్ ఓటీటీ అనేది అంత ఈజీ ప్లాట్ఫామ్ కాదు. మనం అనుకొని టప్మన్ క్రియేట్ చేయడానికి దానికి ఒక పెద్ద అంటే ఇన్వెస్ట్మెంట్ సైడ్ కానీ. సో మళ్ళీ అల్టిమేట్ సినిమా అంటే ఏంటి, ఎప్పుడు చెప్తుంటాను, డబ్బు పోగొట్టుకొని మనం పని చేయకూడదు కదా. డబ్బు సేఫ్ అని ఉండాలి, ప్రాఫిట్ అని ఉండాలి. ఇయర్లీ బ్యాలెన్స్ షీట్ చూసుకున్నప్పుడు ఎంతో కొంత ప్రాఫిట్ ఉంటేనే మాకు ఎనర్జీ ఉంటుంది పని చేయాలని. మొన్న నీకు చెప్పినా కదా నీ రెమ్యునరేషన్ గురించి ఏదో టాపిక్ వస్తే గ్రోత్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మొన్ననే ఇదే ప్రసాద ల్యాబ్లో ఆహా వాళ్ళు వెబ్సైట్ పెడుతున్నాము, కథలు కావాల్సిన వాళ్ళు కథలు తీసుకురండి అని చెప్పి వాళ్ళు న్యూ టాలెంట్ పెట్టారు. ఇప్పుడు మీరు ఆహాకు పోటీయా లేకపోతే ఇద్దరు కలిసి ఏంటి మీ ఆలోచన? అసలు ఆహా వాళ్ళు అడిగింది జస్ట్ వాళ్ళు స్టోరీ, దాని గురించి స్టోరీ రైటర్స్ స్టోరీ. నా విజన్ అది కాదు. నా విజన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. నా విజన్ ఈజ్ అ బిగ్గర్. అంటే ఎనీ టాలెంట్ ఏ రూపంలో రావాలన్నా సినిమాలోకి రావాలనుకునే వాళ్ళకి రైట్ ప్లాట్ఫామ్ కావాలని ఇది నేను ఆల్మోస్ట్ 1.5 years నుంచి వర్క్ చేస్తున్న ఇది. సో వాళ్ళది ఓన్లీ స్టోరీ సైడ్ చూస్తున్నారు. ఐఎమ్ నాట్ లుకింగ్ ఓన్లీ స్టోరీ. ఒక డైరెక్టర్, రైటర్, యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, డిఓపి, ప్రొడ్యూసర్, ఇలా ఆల్ క్రాఫ్ట్స్. దాంతోపాటు అందుకే మిమ్మల్ని కూడా ఒక రిక్వెస్ట్ చేశాను మీ దగ్గరికి. ఎవరిది నాకు రియాక్షన్ రాలేదు, చాలా ఆశ్చర్యంగా ఉంది. తర్వాత చెప్తారేమో ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత పర్సనల్గా చెప్తారా మీకు? మీరు అందరు సేఫ్ జోన్లో ఉన్నా. అది అయిపోనమ్మా. కాక తిడుతున్నారు అని అంటే మీరు ఒకటి ఇక్కడ
మీరందరూ ఆలోచించాల్సింది మీ రివ్యూ అనేది అది మీ పాయింట్ ఆఫ్ వ్యూ. రివ్యూవర్స్ రాసేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. పోనీ రివ్యూవర్స్ రాసిన సినిమాలన్నీ ఆడకుండా పోతున్నాయంటే వీళ్ళు 100% రైట్. వీళ్ళు రాసిన తర్వాత కూడా అక్కడ సూపర్ డూపర్ హిట్ అయి కూర్చుంటున్నాయి సినిమాలు. ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని కాదు, అది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది. నేను చెప్పేది ఏంటంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఒకటి ఉంది కదా, రివ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ. సో కొత్త వాళ్ళతో చేసినప్పుడు కొత్త వాళ్ళమైతే అప్పుడు వింటారు, ఏమ్మా ఇది ఈ స్క్రిప్ట్ రివ్యూ వాళ్ళ గురించి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలని. 2 years బ్యాక్ నేను మా డైరెక్టర్లు అందరికీ చెప్పిన, మనము స్క్రిప్ట్ ఫైనల్ చేసేటప్పుడు ఒక్కసారి మీరు రివ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించి స్క్రిప్ట్లు ఓకే చేసుకోండి. కానీ మాకు అంత ఓపికలు ఉండవు. కొత్త వాళ్ళైతే ఏంటి, డెఫినెట్గా వాళ్ళు వింటారు, అరే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఒక మ్యాజిక్ జరిగితే తప్పులేదు కదా, ప్రయత్నం. అక్కడ భయం ఉండదు. కొత్త వాళ్ళతో సినిమా చేసేటప్పుడు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు భయం ఉండదు. మిడ్ రేంజ్ హీరోలు కానీ పెద్దవి కానీ ఎకానమిక్స్ పెరుగుతున్న కొద్దీ భయం పెరుగుతుంది. సినిమా చూపించాలన్నా, ఒక స్క్రిప్ట్ ఇవ్వాలన్నా, ఒక పాట వినిపించాలన్నా అందరికీ భయం. అమ్మడికి వెళ్ళి కాపీ కొట్టేస్తారేమో, కొత్తగా భయం ఉండదు. ఇప్పుడు కాపీ కొడితే మళ్ళీ రాస్తా అంటాడు. రాజుగారు, రివ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అంటున్నా, రివ్యూ చేయడం కాదు. ఓహో, రివ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో స్క్రిప్ట్ ఎలా చూస్తారు, సినిమా ఎలా చూస్తారు కాదమ్మా, కాదు కాదు. మీరు ఇప్పుడు 10 మంది పాయింట్ ఆఫ్ వ్యూస్ ఇచ్చారనుకో, మా టీం ఉందిగా, టీం ఎందుకు ఓకే చేసి నా దగ్గర తీసుకొస్తారు, వాళ్ళకేదో నచ్చితే. అలాగే అన్ని తీసుకున్నప్పుడు ఏది రైట్, అల్టిమేట్ జడ్జిమెంట్ నేనే తీసుకుంటా. అది ఇది రైట్ ఉంది, ఇది రాంగ్ ఉంది, ఓకే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మీరు ఒకవేళ చూస్తే యూజ్ అవుతుందేమో. మీ అందరికీ షాకింగ్ ఏంటంటే ఇవన్నీ కాదు, ఫ్యూచర్లో ఏ వస్తుంది, ఇంకో 3 years 4 years 5 years మొత్తం మారిపోతుంది. సో మనం ఇప్పటి నుంచి ఓహో ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్తూ వెళ్ళడమే, దాని తప్పు లేదని నా ఉద్దేశం. దిల్రాజు గారు, మీ డ్రీమ్ బాగానే ఉంది, మీ ప్రాజెక్ట్ అంతా బాగుంది. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు రమేష్ అన్నట్టు ఇంతకుముందు హిందీ సినిమా ఉంటూనే భోజ్పురి లాంటి సినిమాలు వచ్చినాయి. ఇక్కడ కూడా తెలుగు సినిమా ఉండని ఎవరొద్దనట్లు ఎవరిని, కానీ తెలంగాణ సినిమా రావడానికి మీరేమైనా కృషి చేస్తారా, చేసే ఆలోచన ఏమైనా ఉన్నదా? చేస్తే మంచిది కదా. నేను ఇప్పుడు మళ్ళీ మీరు కాంట్రవర్షియల్లోకి తీసుకెళ్ళి కాంట్రవర్షియల్ ఇదే ఒరిజినల్, కాంట్రవర్షి కాదు, క్లారిటీ అండి అంతవరకు. ఒక్క నిమిషం, మీరు తెలంగాణ ప్రొడ్యూసర్, ప్రొడ్యూసర్ మీరు. నేను ఫస్ట్ క్లారిటీ అడుగుతున్నా, కాంట్రవర్షియల్ కానీ ఓన్లీ నాట్ ఓన్లీ తెలంగాణ ప్రొడ్యూసర్. నేను అదనట్లు మిమ్మల్ని, నేను అదే యూనివర్సల్ ప్రొడ్యూసర్, నేను అదే చెప్తున్నా. మరి మీరు క్లారిటీ ఇవ్వండి అంటున్నా, మిమ్మల్ని కాంట్రవర్సీ డిఫరెంట్ విషయం ఉన్న సినిమా బలగం తీశాను కదా మొన్నే కదా, ఇంకేం మాట్లాడతాను. దీంట్లో ఏమైనా తీస్తారా అంటున్నా. 100% విషయం ఉన్నది, అలా కాంటెంట్ వస్తే తీస్తాము. బలగం వచ్చిన తర్వాత ఎన్ని సినిమాలు వచ్చాయి ఆడాయా? నేను అట్లనట్లే సైమల్టేనియస్ గా తెలంగాణ సినిమాని మనం లిఫ్ట్ చేస్తారా? దీంట్లోనే తెలంగాణ సినిమా ఉంటుంది, సైమల్టేనియస్ గా స్పెషల్ గా తెలంగాణ సినిమా అంటూ ఉండదు. రైట్, ఇందులోనే వచ్చే కథను బట్టి దీంట్లో కూడా ఉంటుంది తెలంగాణ. 5 సినిమాల్లో ఎన్ని ఉండొచ్చు నాకు తెలియదు, స్క్రిప్ట్ని బట్టి. సంవత్సరానికి 5 అన్నారు కదా, ఎన్ని ఉండొచ్చు? స్క్రిప్ట్ని బట్టి. అద్భుతమైన స్క్రిప్ట్ వచ్చింది అనుకో, 1 ఉంటాయి 2 ఉంటాయి. స్క్రిప్ట్లే రాలేదనుకో, అద్భుతం అంటే ముందు మేము సాటిస్ఫై అవ్వాలి కదా. బలగం నేను సాటిస్ఫై అయ్యాను కాబట్టి మీరు బలగం చూసిన తర్వాత మాట్లాడుతున్నారు. దాని వెనుక ఎంత జర్నీ ఉంది మీకు తెలియదు కదా అది. సార్ రాజు గారు, మొన్నటి వరకు కొత్త వాళ్ళకి డిఆర్పి ప్రొడక్షన్ ఉందని చెప్పారు, ఇప్పుడు దిల్రాజు డ్రీమ్స్ అని అంటున్నారు. ఇప్పుడు డిఆర్పి ప్రొడక్షన్ ఇప్పుడు ఓన్లీ మిడిల్ సినిమాలకే పరిమితం అవుతుందా, కొత్త సినిమాలు కూడా తీసుకుంటుందా? కాదు కదా, అంటే ఇందాకే నేను చెప్పాను కదా, ఇప్పుడు నాకు నా మ్యాన్ పవర్ అవసరం. సో నేను వాళ్ళని అక్కడ వదిలేస్తే నాకు ఇక్కడ ఇప్పుడు చేయాల్సిన నా విజన్లో నాకు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏవైతే సరిపోదు. మ్యాన్ పవర్ నాకు శిరీష్ గారు, అన్సిత, హర్షిత్ అందరు నా పక్కన ఉండాల్సిన టైం వచ్చింది. ఎందుకంటే నా విజన్ వేరులాగుంది 25-26 నుంచి. సో ఇలా సినిమా చాలా పెద్దగా అయిపోయింది. నేను ఆ పెద్ద సినిమాకు కూడా నేను రీచ్ అవ్వలేదు అనుకో, నా 30 years ఎక్స్పీరియన్స్ నేను ఆగిపోతాను. నేను ఆగకూడదు, నాకు విజన్ ఉంది. ఆ సినిమాలు చేస్తూ ఇటు కంటిన్యూ అవుతూ అది వదిలిపెట్టద్దు. నాకు చాలా కత్తి మీద సామన్నట్టు, ఇది కావాలి అది కావాలి, ఆడా ఉంటా ఈడా ఉంటా లాగా. రాజుగారు, ఈ డ్రీమ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ వరకు రీజనల్ అదర్ లాంగ్వేజ్ లో? ఆల్ లాంగ్వేజెస్ అంటే ఆల్ లాంగ్వేజెస్ కూడా నేను ఎలా డిజైన్ చేస్తున్నానంటే, ఇప్పుడు ఇప్పుడు గేమ్ చేంజర్కి తమిళనాడులో ఆదిత్యరామ్ గారితో అసోసియేట్ అయ్యాను. ఆదిత్యరామ్ మన తెలుగు ఆయన, ఆల్రెడీ తెలుగులో 4 సినిమాలు చేశాడు. ఇప్పుడు తమిళనాడు నుంచి కూడా వచ్చాయనుకో, నేను వెళ్ళి చేయలేను. సో నాకు అక్కడ ఒక ప్లాట్ఫామ్ కావాలి. సో అలా
హిందీలో కూడా ఒక విజన్ ఉంది. ఇది హిందీలో కూడా మేము వెళ్ళి 2 సినిమాలు అసోసియేట్గా సినిమాలు చేసాం. నెక్స్ట్ చెయ్యాలి, అక్కడ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాం. అంటే ఎక్కడదక్కడ నేను ఇక్కడే ఉంటూ ఎక్కడ ఎలా జరగాలనే ఒక విజన్తో వర్క్ చేస్తాం. ఆల్ ది బెస్ట్. రాజు గారు ఇప్పుడు అది ఆయనని అడిగితే బాగుంటుందిగా సార్. రాజు గారు లేదు దానికి ఫీ ఉండదు. నో ఇక్కడ పని చేసే వాళ్ళకన్నాను. ఇక్కడ ఇప్పుడు క్రియేటివ్ టీం కానీ ప్రొడక్షన్ టీం కానీ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరికీ ఏదో సర్వీస్గా కాదంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్తో వర్క్ జరగాలి కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు ఉంటుంది. అంటే నేను దీంట్లో బయట నుంచి కూడా తీసుకుంటున్నాను. సో నాట్ ఓన్లీ ఇంటర్నల్గా కాకుండా ఎక్స్టర్నల్గా కూడా జడ్జిమెంట్ కోసం దానికోసం తీసుకుంటున్నాను. రాజు గారు సో దర్శకుడికే కాదు నిర్మాతకు కూడా ముందు చూపు ఉండాలనేది మీ విజన్ అర్థమవుతుంది. ఒక కథని ఒక రైటర్ ఎంత ముందు చూపుతో ఆవినికి ఎంత రీచ్ తీసుకెళ్లాలనేది ఎలా అయితే రాస్తాడో, సినిమా ఇండస్ట్రీలో కొత్త రక్తం ఎలా రావాలి, కొత్త యువత ఎలా రావాలనేది మీ డ్రీమ్ ద్వారా స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసే క్రమంలో మీరు ఏదైతే 30 ఏళ్ళ జర్నీ ఉందో దాని మీద ఎంత ప్రభావం చూపుతుంది? ఇప్పటివరకు మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల కోసం, మీరు ఇచ్చినటువంటి సినిమాలు, ఇదంతా మీ కెరీర్లో ఒక టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్ని చేసింది. ఈ డ్రీమ్ దీని మీద ఎంత ప్రభావం చూపుతుంది? ఎందుకంటే చాలా లైనప్ ఉంది, సో చాలా ఆలోచనలు ఉన్నాయి. సో ఈ క్రమంలో మీ 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 దాని మీద, మీ టార్గెట్ మీద ఎంతవరకు ప్రభావం చూపించవచ్చు ఈ డ్రీమ్ అనేది? అంటే మెయిన్గా నేను ఇప్పుడు ప్లాన్ చేసుకోవాల్సింది టైం. సో టైంని నేను స్ప్లిట్ చేస్తూ వర్క్ చేయాలి. సో దానికోసమే దిల్ రాజు డ్రీమ్స్కి ప్రాపర్ టీమ్ని ఫామ్ చేసి నేను వారంలో ఒక రోజు మీకు ఇస్తానని చెప్పాను. నేను కమిట్ అయ్యా. వాళ్ళు అడిగారు, సార్ మీ టైం మేము ఎలా తీసుకోవాలి అని. వీక్లీ 1 డే మీరు పెట్టుకోండి. సో ఈ న్యూ టాలెంట్ కోసము వారంలో ఒక రోజు మీది. అంటే మీరు జర్నలిస్టులు కేవలం రివ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటా ఉన్నారు. జర్నలిస్టులు కూడా కొంతమంది మంచి కథలు రాసే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ కథలు కూడా ఈ డ్రీమ్ లో దాన్ని ఎలా తీసుకోవచ్చు? పర్సనల్ రికమెండేషన్ ఈ దిల్ రాజు డ్రీమ్స్ లో జరగదు. ప్రతి ఒక్కటి ఆర్గనైజ్డ్గా, అంటే ఆ వెబ్సైట్ ద్వారా వాళ్ళు సెలెక్ట్ చేసి వాళ్ళు రీచ్ అయిన తర్వాత ఒకటి స్క్రూట్ని చేసి తీసుకొస్తారు. సో మీకు అది వెబ్సైట్ లాంచ్ అయినప్పుడు ఇంకా మీకు క్లారిటీ వస్తుంది. అంటే చాలా డీటెయిల్గా వాళ్ళు వర్క్ చేశారు. హాయ్ సార్. నో రిగ్రెట్స్. అంటే ఇక్కడ ఎమోషన్స్తో పోతే అసలుకి డబ్బు పడుతుంది. సో దాంట్లో నేను ఉండను, నేను బయట ఉంటే అది ఫైనల్ చేసి ఆ వారంలో నేను ఇచ్చిన రోజు వాళ్ళు వర్క్ చేస్తారు. హాయ్ సార్. రికమెండేషన్స్ వస్తాయి కదా, వచ్చినప్పుడు నేను పని చేస్తాను, విని చెప్పి పంపిస్తాను. కనెక్ట్ అవుతే అది వేరు, కనెక్ట్ అవ్వలేదు అనుకో. సో వాట్ ఐ అండర్స్టూడ్ ఫ్రమ్ దిల్ రాజు డ్రీమ్స్ ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ప్లస్ కన్సల్టింగ్ కలిపి. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉందనుకో, కొత్త రిక్రూట్ని తీసుకొని ఒక 6 months ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేసి అండ్ దే గెట్ టాలెంట్ అవుట్ ఆఫ్ ఇట్. కన్సల్టింగ్ ఫర్మ్ ఏంటంటే ఒక ఫినిష్ ప్రొడక్ట్ మీ దగ్గరికి వచ్చి దాన్ని ఎలా చేసి మార్కెట్కి తీసుకెళ్ళాలి, కన్సల్టింగ్. సో యూ థింక్ ఆఫ్ కంబైనింగ్ బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్, అంతేనా? అంటే టెక్నికల్గా మాట్లాడుతున్నాను, నీకు అది అర్థమైతే అలాగే ఉందేమో. అంటే ఓన్లీ కన్సల్టింగ్ లాగా చేస్తారా మీరు, మనీ పెట్టి ప్రొడక్షన్ చేసి అలా కూడా ఉందా? నేను అంటే మనీ పెట్టాల్సిన టైం వస్తే నేను మనీ కూడా పెట్టాలి కదా. నేను మనీ పెట్టను అనేది లేదు దీంట్లో. అంటే డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. మోడల్స్ ఏంటి? మోడల్ ఇప్పుడు ప్రొడ్యూసర్ ఉన్నాడు అనుకో, వన్ మినిట్ మీ క్వశ్చన్కు నేను ఆన్సర్. ఇప్పుడు ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఆయననే మొత్తం డబ్బు పెట్టుకొని స్క్రిప్ట్ చేసుకొని, చాలామందికి ప్యాషన్ ఉంటుంది. నేను సార్ మీ పేరు ఇవ్వండి నాకు చాలు, నేనే ప్రొడ్యూసర్ని, నేనే సినిమా చేయాలి, డబ్బు నాదే, నేను మొత్తం పెడతాను, నాకు మీకు మీ టీంది గైడెన్స్ కావాలి, ఓ పద్ధతి అలా చేస్తారు. లేదు సార్ నా దగ్గర డబ్బు ఉంది, నాకు సినిమా మీద అసలు అవగాహనే లేదు, కానీ నా దగ్గర డబ్బు ఉంది, నాకు పేరు కావాలి, నాకు సినిమా తీయాలని ఉంది, నేను డబ్బు ఇస్తాను, మీ టీంతో పని చేయించండి అంటే అది అసోసియేట్ అవుతుంది. దిల్ రాజు డ్రీమ్స్ అండ్ అలా బ్యానరు 2 అసోసియేట్ అవుతాయి. లేదు వాళ్ళే చేసుకున్నప్పుడు దిల్ రాజు డ్రీమ్స్ ప్రజెంట్ ఉంటుంది, వాళ్ళే బ్యానరు, వాళ్ళే ప్రొడ్యూసర్స్, అలా ఉంటారు. సో వీటికి 2 ఫార్మాట్స్. సో వీటికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? అవన్నీ ఉన్నాయి, అది వెబ్సైట్ చూసినప్పుడు అర్థమవుతాయి. అంతే, నేను పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయలేను.
దిల్ రాజు డ్రీమ్స్ 2025లో దిల్ రాజు డ్రీమ్స్ ద్వారా 5 ప్రాజెక్ట్స్ అనుకుంటున్నారు. అనుకున్న దాంట్లో ఎలాగన్నా ఉండొచ్చు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ కాదు, అసలు మీరు దాటేసి వెళ్తే ఎట్లా, నాది అయిపోయింది, మీది ఉంది కదా, అది అయిపోయింది స్వామి. సో క్వశ్చన్స్ కాదు, నేను అంటే మీరు ఇది న్యూ అప్రోచ్ దాని ఉన్నప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, ఎంతమందికి అది ఇష్టం ఉంటుంది, ఎంతమందికి ఇష్టం ఉండదు, లేదు పర్సనల్గా ఎవరైనా అసోసియేట్ అవ్వాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మేము ఓపెన్. మాకు ఇక్కడ మీడియా వారికి మాకు కావాల్సింది ఏంటంటే వచ్చే న్యూ టాలెంట్కి రైట్ గైడెన్స్ ఎలా ఇవ్వాలనేదే నా ఉద్దేశం. సో రివ్యూస్ ఇప్పుడు అందరూ సినిమా చూసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ మీద మనం రివ్యూ ఇస్తాం. స్క్రిప్ట్ స్టేజ్ నుంచి ఒక రివ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉంటే బెటర్ అనే ఆలోచనతో నేను అది నా ఐడియాతో నేను షేర్ చేయడం జరిగింది. అది ఓపెన్ మైండ్తోని టీంని నేను ఆ టీం ఫామ్ అయిన తర్వాత ఇస్తాను. ఎవరైనా పిఆర్ఓస్, మాకు ఇప్పుడు 4 సినిమాలకు 4 పిఆర్ఓలు ఉన్నారు, మీరు ఎలాగైనా రీచ్ అవ్వచ్చు. గేమ్ చేంజర్కు పిఆర్ఓ సపరేట్గా కూడా మా పర్మనెంట్ ఎస్వీసీకి వంశీకాక ఉన్నాడు, వెంకటేష్ గారి సినిమాకి శేఖర్ వాళ్ళు ఉన్నారు, అలాగే తమ్ముడికి మన సురేష్ అండ్ వీళ్ళు ఉన్నారు. అంటే 4 పని చేస్తున్నారు. సో మీరు ఏ రూట్లో అన్నా రీచ్ అవ్వచ్చు. అదే రాజుగారిది చెప్పిందని ఆ టీంకి కనెక్ట్ చేయండి, నన్ను కాదు ఆ టీంనే కనెక్ట్ అవ్వండి. కనెక్ట్ అయ్యి మీరు కూడా పార్ట్ అయితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అంతే.